రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 22A భూములపై చర్చకు రమ్మంటే ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి అవినీతిపై పూర్తి ఆధారాలతో వచ్చామన్నారు. తప్పు చేశామని ఒప్పుకుని క్షమాపణ చెప్తే సరిపోతుందా అన్నారు. చర్చకు రాకుండా తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. తొలుత హైదరాబాద్లోని గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు. తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని పొంగులేటి కోసం వేచి చూసినా ఆయన రాలేదు. ఈరోజు భూభారతి పేరు మీద భూహారతి చేస్తూ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఇది ఎందుకు చేసామని అడిగితే మంత్రి గారు తప్పైంది క్షమించమని అడుగుతున్నాడు. లక్షలాది ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి భూ దందా చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక ఈ రోజు కేవలం ఒక క్షమాపణతోటి సరిపోతుందా అని అడుగుతున్నా. నువ్వు పదవిని అడ్డం పెట్టుకొని ఏ రకంగా సంపాదన చేసినావో ఈ మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే తాటాకు సప్పట్లకు భయపడని అంటాడు. మరి దేనికి భయపడతావు? ఆధారాలు ఉంటే రమ్మన్నావు కదా. ఆధారాలతోటి ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చిన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు వచ్చి మరి ఆధారాలు తప్పైతే మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధం. లేని పక్షంలో మీరు ఖచ్చితంగా తప్పిదాన్ని ఒప్పుకోవాల్సిందే, నువ్వు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి మరి నిన్న మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. దీని వెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందట. ఆ కాన్స్పిరసీ చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రా, రెవెన్యూ మంత్రా, లేక ఇంకెవరన్నా దీని వెనుక ఉన్నారా? ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ దీని మీద జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా మీరు హౌస్ కమిటీ వేసి తీరాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.